ఇష్టం వచ్చినట్టుగా అమ్మనా బుద్ధులు తిట్టినా పెట్టినోళ్ళు ఈ రోజున అసలు ఏం రాజకీయం జరిగిందని, ఎంత రాజకీయం జరిగిందని జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా అన్నారా, పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా అన్నారా? లేదు. జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని ఇష్టం వచ్చినట్టు దూషించారా? లేదు కదా. అంటే కార్యకర్తలు హట్ అయిపోయి టీడీపీ పార్టీ ఆఫీస్ మీద వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి క్యాడర్ని, కార్యకర్తల్ని, నాయకుల్ని, ఆఫీస్ని, బిల్డింగ్ మొత్తాన్ని, అద్దాలని పగలగొట్టినట్టుగా అలాంటిది ఏం జరగలేదు కదా. వాళ్ళ మనోభావాలు ఏమో హట్ అవ్వలేదు కదా. హట్ అయితే కదా ఏమైనా జరగకుండా జరుగుతాయి. అంటే ఏం జరుగుతుంది? ఇలాంటి టైంలోనే రంగం సినిమా వస్తుందన్నమాట దీంట్లోకి. మీరు చూడండి, వీళ్ళు రంగం సినిమా అనేది మీరు చూస్తే కనుక ఈరోజు జరుగుతున్నటువంటి పరిస్థితులు మీకు క్లారిటీ అయితే వచ్చేసింది. అంటే అసలు ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, దీనికి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ ఏమైనా సమాధానం ఇస్తుందో చూడాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు అంటే హై సెక్యూరిటీ పక్కాగా ఉంటుంది కదా, సీసీ కెమెరాలు ఉంటాయి కదా. అది కూడా ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అంటే తప్పనిసరిగా చుట్టుపక్కల సెక్యూరిటీకి సంబంధించినటువంటి క్యాంప్స్ ఉంటాయి కదా.